స్త్రీ విలువను మనం ఆలోచిస్తున్నాం. మహిళల ప్రాధాన్యత, ఆడపిల్లలు, మగపిల్లలు వీరందరి పుట్టుక వెనుక ఉన్నటువంటి దేవుని సంకల్పము, ఉద్దేశము ఏమిటన్నది మనం గమనిస్తున్నాం. నిన్న ఒక వార్త ఒకటి మీరందరూ చూసే ఉంటుంటారు. పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 22న వారిద్దరికీ పెళ్ళాడ. అయితే ఫోటో షూట్ కోసం వీళ్ళు రకరకాల ప్లేసెస్ తిరిగారు. చివరికి ఒక నదిలోకో సరస్సులోకో వెళ్ళారు ఫోటో షూట్ కోసం. వెడ్డింగ్ షూట్ అంటారు కదండి. పెళ్లికి ముందు రకరకాల స్టిల్స్లో పువ్వు ఇస్తూ వాడు, ఇలా వెనక్కి వాలి ఏ అమ్మాయి, మోకాళ్ళ మీద కూర్చుని వీడు, ఇలా రకరకాల సినిమాటిక్ స్టైల్లో ఫోటోలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి ఈ మధ్య ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా వెళ్ళారట. 2-3 బాగానే జరిగాయి. సరస్సులోకి వెళ్ళేటప్పటికి హై హీల్స్ వేసుకుందట అమ్మగారు. ఫోటోషూట్ కదండి, మరి హై హీల్స్ వేసుకునేటప్పటికి కాలు జారింది. బోటు మంచి ఇద్దరు కలిపి ఒకళ్ళొకళ్ళు పట్టుకొని దిగుతున్నారేమో ఫోటో. ఇద్దరు నీళ్ళలో పడిపోయారు. కాపాడే అవకాశం లేదన్నమాట. 4 గంటల తర్వాత ఇద్దరి శవాలు దొరికాయట. అంతే కదా మరి. ఎందుకు చెప్పు నీకు ఫోటో షూట్ అవసరమా? అది మానవ బ్రతుకుకి ఏది అవసరమో దాన్ని మనుషులు తెలుసుకోలేకపోతున్నారండి. అది బాధాకరమైనటువంటి విషయం. దేని కొరకు తాపత్రయపడుతూ ప్రాకులాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గాలిలో వివాహం అట. గాలిలో వివాహం. దాని కొరకు ఏం చేశారు? క్రేన్కి ఒక తొట్టి లాంటిది కట్టి చేయించుకుని అలాగా గాలిలో ఆ క్రేన్ దాన్ని లేపి అలా తీసుకెళ్తుండగా వీళ్ళిద్దరూ దండలు మార్చుకోవటం, తాళి కట్టడం ఏదో మొత్తానికి. క్రేను ఆ సెక్షన్స్ అంటారు కదండి, బూమ్ అంటారు కదా, ఆ సెక్షన్స్ అన్ని పూర్తిగా ఓపెన్ చేశాడు. అంత ఓపెన్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అవ్వదండి క్రేన్. సాధారణంగా క్రేన్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మీరు చూడండి, సెక్షన్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాతే అది బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఏదో ఒక పక్కకి పడిపోతుంటుంది. అలా అది బ్యాలెన్స్ అవుట్ అయిపోయి అక్కడి నుంచి పడిపోయారండి వాళ్ళు. ఇద్దరు చచ్చిపోయారు. నువ్వు భూమి మీద నిలబడు, నీకెందుకు ఆకాశంలో విహరించడాలు అవిని? ఏమండి, అంటే అటు స్త్రీలు కానీ పురుషులు కానీ తమ బ్రతుకు ఎందుకున్నది అన్నది అర్థం చేసుకోవట్లేదు. ఎవరు కూడా ఎవరికి పట్టడం లేదు. దేవుని పిల్లారా, ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచానికి మొదట మనిషి విలువ తెలియచెప్పవలసిన అవసరం ఏర్పడుతుందండి. అందుకే మన తండ్రి గారు చెప్పే పాఠం ఏమిటంటే మానవ జన్మ పరమార్థము. నేను కూడా ఇండియా వెళ్ళినప్పుడు చెప్పినటువంటి మొట్టమొదటి పాఠం అదేనండి. మనిషి జన్మ పరమార్థం ఏమిటి? అసలు మనిషి తాను ఎందుకు పుట్టి బ్రతుకుతున్నాడో అర్థం కావట్లేదు. ఇది వింత కదా. నీకు ధనం ఎందుకు అని చెప్పడం ఓకే, అది వేరు, చెప్పొచ్చు దాని గురించి. లేకపోతే నీకు దురాశలు ఎందుకు అనే దాని గురించి చెప్పొచ్చు. అసలు మనిషి నువ్వెందుకున్నావో నీకు తెలుసా అని చెప్పాల్సి రావడం నిజంగా బాధాకరం కదండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులలో ఏ జీవి కూడా మరొక జీవితో నువ్వెందుకు పుట్టావో నీకు తెలుసా అని చెప్పడాన్ని మనం అసలు చూడలేదు ఎక్కడ కూడా. మనం గమనించం దాన్ని. ప్రతి జీవి, ప్రతి జంతువు కూడా తాను పుట్టిన పరమార్థాన్ని గ్రహించి దాని ప్రకారం బ్రతుకుతుంది. కానీ ఎందుకు పుట్టాడో తెలియక బ్రతుకుతున్నవాడు ఒక్క మనిషి మాత్రమే. దానిని మనిషే చెప్పుకోవాల్సి రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రతి మనిషి మొదట తన జన్మ పరమార్థాన్ని గ్రహించాలి. అప్పుడే తాను ఎలా బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి అనే దాని మీద ఒక స్పష్టతకు రాగలడు. అలా మనుషులు వివాహాలు చేసుకుని బిడ్డలను కంటున్న పరిస్థితుల్లో వేల సంవత్సరాల నుండి ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు రాను రాను ఆడపిల్లలను కనడానికి భారతదేశం లాంటి దేశంలో 10 సార్లు ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మన దేశంలో ఉన్న వారికి ఎవరి గురించి సరైన అభిప్రాయం లేదన్నమాట. సాటి మనిషి అయినటువంటి స్త్రీ గురించి సరైన అభిప్రాయం లేదు. ఆడపిల్ల పుట్టడం ఒక తలపోటు అనుకుంటున్నారు, ఖర్చుతో కూడిన వ్యవహారం అనుకుంటున్నారు, తమకు నష్టం అనుకుంటున్నారు, వంశోద్ధారణ జరగదు అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళు పుట్టాల్సిన అవసరం ఏముంది అని భావిస్తున్నారు. దేవుని పిల్లారా, అలా ఆలోచించుకుని గర్భంలో ఉండగానే ఎందరో ఆడబిడ్డలను మందులు వేసి చంపేస్తున్నారు, అబార్షన్లు చేయించేస్తున్నారు. ఒకవేళ పుట్టిన తర్వాత ఆడపిల్లని తెలిస్తే విసిరేస్తున్నారు రోడ్డు మీద.
లేకపోతే ఏ అనాథ శరణాలయాల్లోనో ఆ మెట్ల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళని ఎంతోమందిని చూసామంటే. అంటే అసలు ఎందుకు కన్నారు, దేహంలో ఆడబిడ్డ ఎందుకు ఏర్పడింది, ఎవరి నుండి ఈ ఆడబిడ్డ వచ్చింది, ఈ బిడ్డ రావడానికి కారకులు ఎవరు, నేనా, నా భార్య, లేకపోతే సృష్టిస్తున్నటువంటి దేవుడా, ఎవరు దీనికి కారకులు అని ఆలోచించగలిగేటంతటి స్థితిలో భారతదేశం లేదండి. చాలా బాధాకరమైన విషయం ఇది. మళ్ళీ గొప్ప స్థితిలో ఉన్నాం మేము, అంత కాదు ఇంత కాదు మాదంటుంటారు. పుట్టిన బిడ్డలను చంపేసే సంస్కృతి, లేక పుట్టబోతున్న వాళ్లను గర్భంలోనే పిండంగా ఉండగానే నేల రాసేసే భయంకర దుస్థితి కలిగినటువంటి దేశంగా మనది ఉండటం, ఈ విషయంలో బాధపడాల్సిన పరిస్థితి. దేవుని బిల్లారా, పురుషుడేమిటి స్త్రీ ఏమిటి తన విలువను తెలుసుకోవాలి. స్త్రీ తన జన్మ పరమార్థాన్ని గ్రహించాలి, పురుషుడి ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. అలాగే పురుషుడు తన పుట్టుక వెనుకున్నటువంటి గొప్పతనాన్ని గ్రహించగలగాలి. తన తోటి మనిషి, సాటి సహకారిగా ఉంటున్నటువంటి స్త్రీ యొక్క విలువను కూడా గ్రహించగలగాలి. ఆడపిల్ల పుట్టడం తీరని నష్టం అని అనుకోకండి. ఆడది లేకపోతే సృష్టి ఏది చెప్పండి. నా తల్లి లేకపోతే నేను ఎక్కడున్నాను, మీ తల్లి లేకపోతే మీరు ఎక్కడున్నారు, పురుషులు ఎక్కడున్నారు, స్త్రీలు ఎక్కడున్నారు. దేవుని పిల్లారా, ఒక మంచి విషయాన్ని మనం గత వారం చూసాం. అదేమిటంటే తండ్రుల గర్భాలలో బిడ్డలు, పిల్లలు ఉండటం అనేది. మనం అందరము మన తండ్రి గర్భంలో ఉన్నాము. మన తండ్రి వారి తండ్రి గర్భంలో ఉన్నాడు. మనము మన తండ్రి కలిపి మన తాత గర్భంలో ఉన్నాం. మనము మన తండ్రి మన తాత కలిపి తాత తండ్రి గర్భంలో ఉన్నారు. ఇలా ఒకరి వెంట ఒకరు ఈ లోకంలోకి పుడుతున్నారు. అలాగే ఒకరిలో ఒకరు ఉంటున్నారు. ఇలాగా పురుషులలో ఉన్న వాళ్ళు లోకంలోకి ప్రవేశించవలసిన అవసరం ఉన్నది. పురుషులలో ఉన్నటువంటి మనుషులు ప్రపంచంలోకి రావాలి. ఎలా రావాలి, ఎలా వస్తారు, బిడ్డలు ఎలా పుడతారు అని ఆలోచించినప్పుడు ఆ ఏర్పాటునంతటినీ కూడా దేవుడు పురుషుడిలో ఉంచలేదు, కానీ స్త్రీలో కలిగించాడు. ఒక పురుషుడికి వారసుడు కావాలనుకున్నప్పుడు, బిడ్డలు కావాలనుకున్నప్పుడు వాడంతటా వాడిని కనమనండి, కనలేడు. మరి ఎలా కంటాడు? భార్యలో కంటాడు. భార్యలో బిడ్డలను కనగా భార్య ఏం చేస్తుందంటే ఆకారాన్ని ఇస్తుంది, శరీర రూపాన్ని ఇస్తుంది. అనగా ఈ శరీరాలు ఎక్కడున్నాయి? స్త్రీలో ఉన్నవి. ఈ శరీరాన్ని జీవింపచేసే ఆత్మ ఎక్కడున్నది? పురుషుడిలో ఉన్నది. గమనించాలి. పురుషుడు ఒక్కడే ఉంటే సృష్టి లేదు. పురుషుడు ఒక్కడే ఉంటే కనుక సృష్టి లేదు, మనందరికీ తెలుసు. స్త్రీ పుట్టినప్పుడే బాగా తెలుసుకోండి ఆడవాళ్ళందరూ కూడా, స్త్రీ పుట్టడంతోటే ఆమెలో కొన్ని లక్షల అండాలు, అనగా ఎగ్స్ గుడ్లు స్త్రీలో నిర్మింపబడి తయారు చేయబడి ఉంటాయి. తెలుసా? ఎందుకవి ఉన్నవి? గర్భసంచికి వెళ్ళే మార్గంలో వీటి అమరిక ఉంటుందండి. మీకు చూపించాను, సెమినార్లో చూపించాను ఇవన్నీ కూడా. లక్షల అండాలు దానిలో భద్రపరచబడి ఉంటాయి. ప్రతి నెల ఒక అండం విడుదలవుతుంది, రిలీజ్ అవుతుంది. దానిని పురుషుని నుండి వచ్చే శుక్రకణం అందుకోవాలి. అందుకున్న తరువాత ఈ రెండు కలుస్తాయి. పురుషుని నుండి వచ్చే శుక్రకణము, స్త్రీలో ఉన్నటువంటి అండమే, ఈ రెండు ఫలదీకరణం చెందుతాయి. అది అలా దొర్లుకుంటూ వెళ్ళి గర్భాశయంలో చేరుతుంది స్త్రీకి. అక్కడి నుండి కణ విభజన ప్రారంభమవుతుంది, పిండం ఏర్పడుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు స్త్రీలో పుట్టినప్పుడే ఉన్న ఇవి పరిపక్వ దశకు వచ్చిన తర్వాత అనగా ప్రతి గుడ్డు అండం అంటారు చూసారండి, ఎగ్ అంటారు దాన్ని, ఒక్కొక్కటి విడుదలవటం మొదలవుతుంది. అలా విడుదల కావటమే మన పాప పెద్ద మనిషి అవటం. ప్రతి నెల ఒకటి విడుదలయ్యి ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ అనే వాటిలో ఆ పరిసర ప్రాంతాల్లో ఎదురు చూస్తూ ఉంటుంది. దేని కొరకంటే శుక్రకణం కొరకు.
పురుషుల నుండి వెలువడేటటువంటి జీవం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ జీవాన్ని అందుకున్న తర్వాత గర్భంలోకి వెళుతుంది. ఒకవేళ ఆ జీవం ఆ అండం విడుదలైన సమయంలో కనుక దొరకకపోతే అది ఆమె నుండి కొంత రక్తంతో కలిసి బయటకు వచ్చేస్తుంది. అదే మన తల్లులకు, మన సహోదరుని మనుల జీవితాలలో ప్రతి నెల జరిగేటటువంటి ఋతు కార్యక్రమం. ఇదంతా ఎందుకు? ఈ క్రమం అంతా ఎందుకు జరుగుతోంది? ఎందుకు జరిగించాలి? ఎవరు జరిగిస్తున్నారు? దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? ఎంత ఏర్పాటు ఉన్నదో చూడండి. ఎవరు మనుషులు చేయగలరా? దీన్ని మనుషులు చేయగలరా? ఈ రోజున కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భధారణ జరుగుతుంది, మనకు తెలుసు. అంటే ఏం చేస్తారు? ఆమెలో అండాలు సరిగా విడుదల కావటం లేదు, అండాలు విడుదల కావట్లేదు. ఒకవేళ విడుదలైన శుక్రకణంతో కలిసినప్పుడు అది నిలబడట్లేదు, పిండంగా నిలబడట్లేదు. ఫలదీకరణానికి ముందే విచ్ఛిన్నమైపోతుంది, నేల రాలిపోతుంది అన్నప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే స్త్రీ నుండి అండాన్ని సేకరిస్తారు. అంటే ఎక్కడుంది? గర్భంలోనే ఉన్నవన్నమాట. అనగా మన బిడ్డకు అవసరమైన శరీరం ఎక్కడుంది? స్త్రీలలో ఉన్నది. దాన్ని బయటికి తీస్తారు. పురుషుని నుండి శుక్రకణాన్ని తీస్తారు. ఈ రెండిటిని ఒక చోట బయట ఒక గాజు గిన్నె లాంటి దానిలో కలుపుతారు, టెస్ట్ ట్యూబ్లో కలుపుతారు. వాటిని లోపలికి వెళ్ళిన తర్వాత అవి విభజితం కావాలి. 3 రోజులు వెయిట్ చేసి చూస్తారు. అలాగా కణ విభజన ప్రారంభమైంది అనిపించుకోగానే తీసుకెళ్లి మళ్ళీ స్త్రీ కడుపులో పెట్టేస్తారు. అప్పుడు ఎదుగుతుందన్నమాట. ఎటువంటి ఆటంకం లేకుండా ఆ బిడ్డ చక్కగా అవయవ నిర్మాణాన్ని సంతరించుకుంటుంది. మరి ఎంత ఏర్పాటు దేవుడు ఎందుకు చేసినట్టు? దేవుని పిల్లరా, ఆడవాళ్ళు ముఖ్యంగా తెలుసుకోండి. ఆడదు పుడితే ఎక్కువ గోల పెట్టేది అత్తగారి రూపంలో ఉన్న ఆడదే. చెప్పాను కదండి, ఈ రోజున ఆడవాళ్ళంటే ఆడవాళ్ళకి కెట్టదు, పడదు, తన్నుకు చచ్చిపోతుంటారు. ఇద్దరు ఉంటే చాలు, ఇద్దరు తల్లి కూతురైనా తన్నుకుంటుంటారు. పోనీ ఎవరు లేకపోతే టైంపాస్ అవ్వకపోతే వాళ్ళకి. అత్త కోడలు ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆడబడుచును వదిన మరదళ్ళు తన్నుకు చేస్తుంటారు. జుట్లు పట్టుకుని కొట్టేసుకుని భయంకరంగా బూతులు తిట్టేసుకుని ఘోరమైన జాతి పురుషుడికి దాపురించిన ఒక కర్మ ఇది అనుకుంటున్నారు ఈ రోజున పురుషులు. కారణం ఏమిటి? ఎవరు? ఈ సంకల్పాన్ని తెలుసుకోకపోవటం, స్త్రీగా తానెంత గొప్పదో ఆమె అర్థం చేసుకోకపోవటం, ఎంత అపురూపమైన నిర్మాణాన్ని దేవుడు తనలో ఉంచాడో గ్రహించకపోవడం, తన అవసరత ఈ ప్రపంచానికి ఎంతున్నదో మొట్టమొదట స్త్రీయే తెలుసుకుని మాట్లాడకపోవడం. స్త్రీ ఆదిపరాశక్తి. దేనికి ఆదిపరాశక్తి? దేనికి? ఆ మోగుణ్ణి కాల్చుకు తింటాక ఆదిపరాశక్తి, అంతే కదండి. భర్తలను కాల్చుకు తినడానికి మాత్రం వీళ్ళు ఆదిపరాశక్తులు అయిపోతారు. ఆదిపరాశక్తి అట. ఏం చేయటానికి? భర్త మీద కత్తి దుయ్యడానికి ఆదిపరాశక్తి. అంతేగాని నీ పరమార్థాన్ని తెలుసుకున్న నువ్వు ఒక మహాశక్తి ఈ లోకానికి అని అర్థం చేసుకోవట్లేదు. పురుషుడికి అర్థం కావట్లేదు. పోనీ స్త్రీ అర్థం చేసుకుని పురుషుడికి వివరించి చెప్పగలగాలి కదా. స్త్రీ అన్ని రంగాల్లోనూ ముందుంటుంది అంటది. ఇంటికి వెళితే అసలు రూపం బయటపడుతుంది. స్త్రీ అట అన్ని రంగాల్లోనూ ముందున్నదట. ఈ రోజున పురుషునితో సమానంగా విమానం నడిపేస్తుందట, పురుషునితో సమానంగా ఓడ నడిపేస్తుందట, పురుషునితో సమానంగా కలెక్టర్ అయ్యి జిల్లా పరిపాలన చేసేస్తుందట, రాజ్యాలను పరిపాలిస్తుందట. ఇంట్లో ఎలా ఉంటావు? భర్తతో ఎలా ఉంటావు? బిడ్డలతో ఎలా ఉంటావు? నీ జన్మ పరమార్థం నీకు అర్థమైందా? అర్థం కాలేదు కాబట్టి పురుషులు తెలుసుకోలేకపోతున్నారు. అది నేను చెప్తున్నాను. స్త్రీలారా, మీ విలువ మీరు తెలుసుకోండి. మొట్టమొదట మీరు ఎంత గొప్పవాళ్ళో తెలుసుకోండి. మిమ్మల్ని ఎంత ప్రత్యేకంగా చేశాడో దేవుడు గ్రహించండి, అర్థం చేసుకోండి. తనకు బిడ్డలు కావాలి అని దేవుడు ఆలోచించినప్పుడు అందరూ మగవాళ్ళనే చేయలేదు. మగవాడు తనంతట తానే బిడ్డలు పుట్టించేసే ప్రక్రియను ఏర్పాటు చేయలేదు. తెలుసా అండి? ఒక గుడ్డు పెట్టి దాని మీద పొదిగితే మగాడు పిల్లలైపోయే స్థితి ఉందా అండి? ఉందా? అటువంటిది ఏమైనా కల్పించాడా? కోడికి పెట్టినట్టుగా లేదు కదా. మరొకరిలో పెట్టాడు అంటే మరొకరి ప్రాముఖ్యత ఎంతున్నది, ఇది నేను చెబుతున్న విషయం. మరొక జీవిలో, మరొక మనిషిలో, స్త్రీ అనబడే ఒక ఆకృతిలో ఈ ఏర్పాటును అంతటినీ చేశాడు అంటే స్త్రీ విలువ చాలా గొప్పదన్నమాట. ప్రపంచం గుర్తించవలసినదన్నమాట. భారతదేశంలోని ప్రజలందరూ తెలుసుకోవాల్సిందన్నమాట.
మరి మహాలక్ష్మి అని చెప్పుకుంటున్నారు కదా స్త్రీని, మరి ఎందుకు పసిపిల్లగా ఉండగాని లేకపోతే గర్భంలో ఉండగాని చంపేస్తున్నారు? ఎందుకు చంపుతున్నారండి? అంటే మాటల వరకు మాట్లాడతారన్నమాట. చేతలకు వచ్చేటప్పటికి ఎవరు మహాలక్ష్మి అవుతుంది? ఎవరైతే మహాలక్ష్మి? ఆలోచించండి. కోడలు బాగా డబ్బు పట్టుకొస్తే అప్పుడు మహాలక్ష్మి. అంతేనండి కదా? కోడలు డబ్బు తీసుకొస్తే మహాలక్ష్మి. అదే కోడలు డబ్బు లేదనుకోండి, మా దరిద్రమే నువ్వు అంటది. అంతే, ఒకటే మాట. మా కొంపకు పట్టిన శనే నువ్వు అంటది. ఇంకా ఆ కోడలు ఒక ఆడబిడ్డను కన్నదనుకో, ఇంకంతే, ఇంక అయిపోయినట్టే. ప్రియ దేవుని సమాజమా, క్రైస్తవులారా, ముఖ్యంగా స్త్రీలారా, ప్రపంచం గురించి అనర్గళంగా గంటలు తరబడి మాట్లాడటం కాదు. ఎవరికైనా అన్యాయం జరిగితే రోడ్డెక్కేసి మహిళా సమాజం, స్త్రీ శక్తి గొప్పది అని నినాదాలు చేయడం కాదు. మీ శక్తి ఏమిటో, మీ గొప్పదనం ఏమిటో, దేవుడు మీకు ఇచ్చిన ప్రాముఖ్యత ఏమిటో, ప్రాధాన్యత ఏమిటో మొట్టమొదట స్త్రీలుగా మీరు తెలుసుకోండి. పురుష సమాజానికి వివరించి చెప్పండి. అప్పుడు వాళ్ళు ఆడపిల్ల పుడితే ఏమిటి, ఎంత గొప్ప ఆలోచనతో నిర్మితమైన ఒక ఆడబిడ్డ నా గర్భాన్న దేవుడు పుట్టిస్తున్నాడా అని పురుషుడు పొంగిపోతాడు. ఎందుకంటే ఆమెలో మనుషుల శరీరాలు ఉన్నవి, మానవ దేహాలు ఉన్నవి. మానవ దేహాల కొరకు అవసరమైన ఏర్పాటంతా స్త్రీలో ఉన్నది. అందుకే కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో ఆ వచనాన్ని మనం చూసినప్పుడు చూడండి ఒకసారి. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూస్తున్నవి అంటున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూస్తున్నవి అంటున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. ప్రతి నిర్మాణం, అదొక పురుషుని నిర్మాణం కావచ్చు, ఒక స్త్రీ నిర్మాణం కావచ్చు, ఇరువురి నిర్మాణాన్ని దేవుడు చూసుకుంటున్నాడు. ప్రేమతో చాలా జాగ్రత్తగా ఆకృతి ఇస్తున్నాడు. తన బిడ్డలు సురక్షితంగా ఈ భూలోకంలోకి ప్రవేశించాలి, నేను కలలు కన్నటువంటి గొప్ప సమాజాన్ని నా బిడ్డలు కనాలి అని దేవుడు తాపత్రయపడుతున్నాడు. మరి ఈ ఆలోచన స్త్రీలకున్నదా, పురుషులకున్నదా? దేవునికి ఉన్నటువంటి ఆశ, దేవుడు చూస్తున్నటువంటి ఎదురు చూపు, దేవుడు తీసుకున్న శ్రద్ధ ఈనాటి ప్రపంచ మానవాళికి ఉన్నదా? లేదు. స్త్రీలలో ఉన్నదా? లేదు. ఆడపిల్ల పుట్టగానే ఏమండి, డాక్టర్, ఆడాది పుడతమే డాక్టర్ అండి. ఇంకా ఆడపిల్ల పుట్టిందని చెప్పకూడదు, నాకు డాక్టర్ పుట్టిందని చెప్పాలి. ఇంకా ప్రతి ఒక్కళ్ళకి అది ఒక పిచ్చి. డాక్టర్ చదివించాలి నా కూతుర్ని, డాక్టర్ చదివించాలి, డాక్టర్ చదివించాలి. తర్వాత ఆమె స్టెథోస్కోప్ మెడలో వేసుకుని తిరుగుతూ ఉంటే తల్లిగా నేను పొంగిపోవాలి. కమలా హారిస్ గెలిచింది కదండి, అమెరికా వైస్ ప్రెసిడెంట్. ఆమె తమిళ మూలాలు ఉన్నటువంటి భారత సంతతికి చెందిన స్త్రీ, మనందరికీ తెలుసు. ఎందుకు ఏమిటట, తల్లి భర్తను వదిలేసింది. ఎప్పుడో తల్లి భర్తను వదిలేసింది, బిడ్డలిద్దరిని పెంచుకుంటూ వచ్చింది. ఆమె అమెరికాలో ఏదో సైన్స్కి సంబంధించిన దాంట్లో ఒక సైంటిస్ట్ అన్న రీసెర్చ్ చేసే ఆవిడ. ఎవరో తల్లి. చిన్నప్పటి నుంచి కూడా కష్టం అంటే ఏంటో, సమాజంలో ఎలా మెలగాలో, ఎలా బ్రతకాలో అన్నిటినీ నేర్పించిందంట. ఈవిడ పెరిగి పెద్దదైంది, చదువుకున్నది బాగా. ఆమె కూడా తన కాళ్ళ మీద తాను నిలబడి బ్రతకడం మొదలుపెట్టింది. చాలా కోర్సులు చదివింది, నెమ్మదిగా రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఈ రోజున అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయింది. రీసెంట్గా ఎవరినో పెళ్లి చేసుకుందట. అతనుకున్నటువంటి ఈ బిడ్డలను ఈమె చూసుకుంటోంది. మరి ఏ ఉద్దేశంతో తల్లి పెంచింది అని చదివినప్పుడు, ఆమె కథనం అంతా చూసినప్పుడు, ఆమె చరిత్ర, దేనినో సాధించాలి అనే దాన్ని మాత్రం తల్లి నేర్పి పెట్టిందట బాగా. ఎందుకంటే ఇండియన్స్ కాబట్టి వీళ్ళను కూడా నల్ల జాతీయులతో సమానంగానే చూసేవారంట. సమానంగా ఆడుకోవడానికి తెల్లవాళ్ళు రానిచ్చేవారు కాదంట, గేలి చేసేవారంట. ఇండియన్స్ వాళ్ళంతా తెల్లగా ఉంటారు కదని తెలిసిపోతాం మనం ఎక్కడున్నా సరే. కాబట్టి ఈ ప్రపంచం అంతా అసూయ పడేలాగా, తెల్ల జాతి వాళ్ళు అసూయ పడేటంతగా నేను వృద్ధిలోకి రావాలి అని అనుకుందట. మొత్తానికి సాధించింది. తర్వాత పరిస్థితి ఇంకేం లేదా, అంతే, అయిపోయింది, సాధించేశారా? ఇక చూసుకోండి పేపర్లు, ఈనాడులోని వసుంధరలు
ఆ తర్వాత ప్రతి న్యూస్ పేపర్లోని ఆటలకు ఒక సెపరేట్గా ఒక పేజ్ పెట్టేసరికి ఇంకా చూసుకోండి, స్త్రీ మహాశక్తి, ప్రపంచంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన దేశానికి ఉపాధ్యక్షురాలు, స్త్రీ సాధించలేనిది ఏముంది అనడంతే. ఏంటి, అమెరికా వైస్ ప్రెసిడెంట్ అవడంలో సాధించేసినట్ట? ఇది సాధిస్తాగా దేవుడు నిన్ను పుట్టించింది ఆడదానిగా. చూసారండి, ఏది తెలియాలో అది తెలియలేదు, ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోలేదు, దేనిని సాధించాలో దానిని సాధించలేదు. ఆమె జీవిత క్రమంలో వివాహం చేసుకోలేదో, లేకపోతే భర్తతో విడిపోయిందో, లేకపోతే బిడ్డలు పుట్టలేదో ఏంటో మొత్తానికి తెలియదు. బిడ్డలు లేరు ఆమెకి. కొంతమంది తమ లక్ష్య సాధన కొరకు దేన్నైనా సరే త్యజం చేస్తుంటారు. ఆ మధ్య ఒక డాక్టర్ గారి ఆంతరంగికాన్ని చదివానండి నేను. పెద్ద డాక్టర్ అండి. అయితే అతనికి ఉన్నటువంటి మరొక వ్యాపకం ఏమిటంటే విమానాలు నడపడం అంటే చాలా చాలా ఇష్టం అంట. వెరీ గుడ్. అమెరికాలో పేరు మోసిన డాక్టర్. ఇప్పుడు అమెరికా నుండి ఇతర ప్రాంతాలకు కానీ, ఇతర ప్రాంతాల నుండి అమెరికాకు కానీ ఔషధాలు రావడం చాలా ఇబ్బంది ఏర్పడింది. కాబట్టి ఒక పెద్ద ఫ్లైట్ 747 ఉంటుంది, 2 అంతస్తులు ఉంటాయి చూసారండి పైన. ఆ ఫ్లైట్ నడిపే బాధ్యతను అతనికి అప్పచెప్పారటండి. ఎవరికి? ఈ డాక్టర్కి అప్పచెప్పారు. అతను పెద్ద కార్డియాలజిస్ట్, ఏదో మొత్తానికి అదనంగా పైలట్ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఇక ప్రతిరోజు వెళ్ళటం రావటం. నిజంగా ఈ రోజున నేను ఈ గొప్ప స్థితిలో ఉన్నానంటేనండి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇటువంటి గొప్ప పనులు సాధించడానికి నాకు కుటుంబం అడ్డవుతుందని ముందే భయం వచ్చి అసలు నేను పెళ్లి చేసుకోవడం మానేసాను అన్నాడు. ఓరేని, అటు ఇటు తిరుగుతున్న టాక్సీ డ్రైవర్కి నీకేం తేడా ఉందరా? గేదెలను తోలికెళ్ళి కడిగి శుభ్రంగా మళ్ళీ గేదెలను తీసుకొస్తున్న వాడికి నీకన్నా తేడా ఉందా? నీకన్నా వాడి పనే బెటర్. శుభ్రంగా గేదెలన్నా గడుగుతున్నాడు. ఇటు నుంచి అటు నుంచి ఇటు మనుషులను తీసుకురావడానికి, వైద్య వృత్తిలో తాను ఇన్వాల్వ్ కావడానికి అసలు పెళ్ళే వద్దనుకున్నట్ట. చూసుకోండి ఎంత గొప్ప త్యాగ. నిజంగా ఇటువంటి ఆదర్శవంతులు ఈ ప్రపంచానికి ఎంతో అవసరము అని అతని గురించి రాసుకెళ్లారు. అది చదివినప్పుడు ఆశ్చర్యపోయాను నేను. అంటే అతడు ఎందుకు పుట్టాడో అతడికి తెలియదు, అర్థం కాలేదు అతడికి. అలాగే ఎందరో పెద్ద వాళ్ళు. మా కంపెనీలో ఒక ఆవిడ ఉన్నదండి. ఆవిడ ఒక మేనేజర్. చిన్న స్థాయి నుండి మేనేజర్ స్థాయికి ఎదిగింది. ఆవిడతో కాసేపు మాట్లాడిన, ఆవిడ యాటిట్యూడ్ని గమనించిన ఇన్నేళ్లలో నాకేమర్థమైందంటే పురుషుడితో సమానంగా పనిచేయాలి, తాను కూడా మేనేజర్ అనిపించుకోవాలి. మొత్తానికి అనిపించుకుంది. భర్తను వదిలేసింది. ఎప్పుడు? దేని కొరకు? దీని కొరకే. దిక్కుమాలిన మేనేజర్ అనిపించుకోవడం కొరకు భర్తను వదిలేసింది. ఆలోచించండి. ఇలా ఎన్నో కేసెస్ మనం చూస్తున్నాం. ఎన్నో విషయాలు. స్త్రీ తన జన్మ పరమార్థం ఏమిటో గ్రహించలేకపోతుంది. ఇక పురుషుడేం గ్రహించగలడు? ఆలోచించండి. ఇకపోతే రెండవ విషయం, స్త్రీ నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు, ఆ బాధ్యతల పట్ల చూపించవలసినటువంటి శ్రద్ధ, తనకి ఈ బాధ్యతలు దేవుడు ఎందుకు అప్పచెప్పాడు అని ఆలోచించకపోవడం, ఇవన్నీ కూడా పురుష సమాజం స్త్రీ పట్ల యావగింపును కొంతమేర పెంచుకోవడానికి ఒక కారణమవుతున్నాయి. ఒక దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. ఇతడు జాబ్కి వెళ్ళొస్తాడు, ఆమె ఇంట ఉండి పిల్లను చూసుకోవాలి. రెండవ బిడ్డను కనడానికి అతడు ఆసక్తి చూపించట్లేదు. రెండవ బిడ్డను కనడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఇది ఉన్న ఒక్కడినే సరిగా చూడటం లేదు. అడిగితే మనకు వచ్చే సమాధానం అండి ఇది. అందరి నుంచి కాదు, కొందరి నుండి వచ్చే సమాధానం. ఒక్క బిడ్డను చూడటానికే ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు, కాని పని ఏదో చేస్తున్నట్టు ఏడుస్తున్నారు. ఇక రెండో బిడ్డను ఏం చూడగలరు? అందుకు ఆ తండ్రి బిడ్డను కనడానికి ఇష్టపడడు. నువ్వు పిల్లలను పెంచలేనప్పుడు ఇక అసలు నువ్వు స్త్రీవి ఎలా అవుతావు? ఏమండి, వీడు తినడానికి ఇబ్బంది పెడుతున్నాడు అని ఫోన్. వాడు ఇబ్బంది పెడతాడు, వాడికి తెలియదు, వాడి వయసు అది. వీడు విసిగించేస్తున్నాడు అన్నం తినకుండా ఆఫీసుకు ఫోన్ చేస్తే నేనేం చేయను? నువ్వు దగ్గరుండి పెట్టు, జాగ్రత్తగా వాడికి తినిపించాలి.
ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి తినిపించాలి. మరి ఆ సహనాన్ని, ఆ ఓర్పును, ఆ నేర్పును తల్లి చూపించలేనప్పుడు రెండవ బిడ్డను కనడానికి ఆ తండ్రి ఇష్టపడతాడా? ఇష్టపడడు. దేవుని పిల్లరా, పిల్లాడికి తిండి పెడితే వాడు అస్తమాను మోషన్కి వెళ్తాడని బిడ్డకు తిండి పెట్టని స్త్రీని నా జీవితంలో నేను చూశానండి. కన్న కొడుకుకు తిండి పెట్టడానికి ఏడిచే ఆడదాన్ని ఫస్ట్ టైం నా లైఫ్లో. బిడ్డకు ఫుడ్ పెట్టడానికి వాడు మోషన్కి వెళితే ఎత్తాల్సి వస్తుంది అని అస్తమాను తిండి పెట్టని స్త్రీలు ఉన్నారు ప్రపంచంలో. ఇక రెండో బిడ్డను ఎలా కనగలడు వీడు? ఉదయాన్నే లేస్తే టిఫిన్ తినిపించాలి అని లేచిన వెంటనే వాడికి పాలు పట్టి పడుకోబెట్టేసి ఆడవాళ్ళు నేను చూశాను. మరి ఇప్పుడు ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది? వెంటనే నీ అమ్మ నిన్ను ఇలా పెంచిందే అంటాడు. ఒకటే మాట, నీ బాబు నిన్ను ఇలా పెంచాడే, పందిని కన్నట్టు కని వదిలేశారు నిన్ను అంటాడు. అంత ఒకటే మాట భర్త. ఇదా స్త్రీ విలువ? ఇదా స్త్రీ ప్రవర్తించవలసినటువంటి విధానం? బిడ్డలను చూసుకోనప్పుడు ఇక నీకు బిడ్డలు దేనికి? నీలో ఏర్పాటు ఎందుకు చేశాడు దేవుడు? నీకు గర్భసంచి దేనికి? నీలోని బిడ్డ రావడం ఏమిటి? పురుషుల్లో నుంచి రాగలడా బిడ్డ? లేదే. స్త్రీగా ఎంత గొప్ప అవకాశాన్ని నీకు ఇచ్చాడు కదా దేవుడు. దాన్ని నెరవేర్చవద్దా? సక్రమంగా బిడ్డను పెంచొద్దా? ఎవరో పెంచేస్తే ముద్దొచ్చినప్పుడు ఒకసారి ముద్దు పెట్టుకుంటావా? వెనక అమ్మ పెంచేసింది అనుకోండి, లేక తండ్రి ఎత్తుకుని పెంచేస్తాడు పిల్లల్ని, తల్లిదండ్రులు అన్ని నేర్పించేస్తారు. ఇక వీళ్ళకి ఏమీ చేత కాదు, మంచం మీద అడ్డంగా పడుకునటం అలవాటు అయిపోతుంది. అప్పుడు ఒక ముద్దు పెట్టుకుని దానన్న అని దగ్గరికి తీసుకుంటే బిడ్డను ప్రేమించినట్ట. అదే వాడి పెంపకం. అందుకే పురుషుడికి కొంతమంది, అందరికీ కాదు, అందరూ ఆడవాళ్ళు అలా ఉన్నారని నేను అనట్లేదండి, తప్పుగా అర్థం చేసుకోకండి నా మాట. అందరూ అలా ఉన్నారని కాదు, కానీ కొందరున్నారు. దేవుని పిల్లరా, స్త్రీగా మొట్టమొదట తన బాధ్యతలు ఏమిటో స్త్రీ గ్రహించాలి, తెలుసుకోవాలి. భర్త లేని నీ జీవితం వ్యర్థము. బిడ్డలు లేని నీ జీవితం అనగా బిడ్డలు కనకపోవడం కాదండి, బిడ్డలు కనకపోవడం కాదు, నువ్వేదో గొప్పదానిగా ఎదిగిపోవడం కొరకు బిడ్డలను దూరంగా పెట్టడం, అది నీ మూర్ఖత్వంలోని పరాకాష్ఠకు నిదర్శనం. మన 2019 సివిల్ సర్వీసెస్ టాపర్స్లో ఒక ఆవిడ దేశంలోనే 2వ స్థానంలో వచ్చిందండి. మీకు చెప్పాను నేను ఈ విషయాన్ని. 5వ ర్యాంకో ఎంతో కొట్టింది ఆమె మొత్తానికి. వెరీ గుడ్. పిల్లోడు సంవత్సరం ఉండగా పిల్లని సంవత్సరం ఉండగా తల్లిదండ్రులకు అప్పచెప్పేసి ఆమె వేరుగా ఒక రూము తీసుకుని ఉండి చదివిందట. ఎంతకాలం తెలుసా? 6 సంవత్సరాలు. దేనికి? IAS అని పేరు పక్కన 3 అక్షరాలు రాసుకుని ఒక కలెక్టర్గా ఒక కుర్చీలో కూర్చోవడానికి బిడ్డకు 6 ఏళ్ళు దూరం అయింది. భర్త ఎంతో సహకరించాడంట. ఇంటి దగ్గర వంట చేయటం, భర్త పట్టుకొచ్చి అందించటం, ఈమె చదవటం, నెలకో 2 నెలలకో ఒకసారి బిడ్డను చూడటం, మళ్ళీ ప్రతి వారం చూస్తే వాడి మీద ప్రేమ తీరక తన గమ్యాన్ని, సంకల్పాన్ని విడిచిపెట్టేస్తుందేమనే భయంతో కనీసం బిడ్డను చూడడానికి కూడా. నువ్వు ఒక తల్లివి, పేరుకు మళ్ళీ IAS ఆఫీసర్. ఆలోచించండి, ఎక్కడ పురుషుడు స్త్రీ గురించి తేలికగా మాట్లాడతాడు? పరిస్థితులు ఉన్నవి, వాతావరణం ఉన్నది, అటువంటి వాతావరణం, ఇబ్బందులు జరిగినవి, వాటిని అధిగమించాలి. అది నేను చెప్తున్నాను. అందుకే స్త్రీ తన బాధ్యతను తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. తాను ఎందుకున్నదో, ఏర్పాటు ఎందుకు జరిగిందో, పుట్టుకతోనే అసలు తనలో ఈ అండములు అనేవి ఎందుకు ఉన్నవో లక్షల సంఖ్యలో, ఇంచుమించు 1,00,000కు పైగా ఉంటాయటండి. అంటే ఎంతమంది కావాలండి పిల్లలు? అసలు 1,00,000 మంది ఒక స్త్రీ గర్భంలో ఉన్నారు అంటే, మరి పురుషుడిలో కోట్లు. ఒకసారి పురుషుడి నుండి వచ్చే జీవాల సంఖ్య 50 కోట్లు ప్రస్తుతపు లెక్కలు. భవిష్యత్తులో లెక్కలు ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ లెక్కలు ఇంకా పెరగొచ్చు. 50 కోట్ల మంది ఒకసారి పురుషుడి నుంచి వస్తే ఒకసారి స్త్రీ నుంచి ఒక శరీరం వస్తుంది. అంటే దేవుడు తనకున్నటువంటి ఆశను ఎంత ఎక్కువగా చూపిస్తున్నాడో చూడండి. ఏమన్నా సంవత్సరానికి ఒకళ్ళు పుట్టిన 1,00,000 సంవత్సరాలు ఆడది బతుకుతుందండి? అసలు
1,00,000 సంవత్సరాలు మనుషులు బ్రతకరు కదా. మరి కోట్ల మందిని పెట్టేశాడే, సంవత్సరానికి కనీసం ఒకడికి అవకాశం ఇచ్చిన కోట్ల సంవత్సరాలు ఒక మనిషి, ఒక పురుషుడు బ్రతుకుతున్నాడా? లేదు కదా. మరి ఎందుకింత విస్తార సంఖ్యలో దేవుడు ఉంచాడు? అంత బలీయమైన కోరిక ఉంది ఆయనకు బిడ్డల పట్ల. ఒక అండం నిష్ప్రయోజనమైన, నేల జారిపోయిన మరొకటి ఉపయోగపడాలి మరొక నెలలో. అలాగే పురుషుడిలో ఒక కణము నిర్వీర్యమైన, ఒక కణము బలహీనమైన, కోట్ల కణాలలో ఏదో ఒక కణం వెళ్ళి అందుకోగలగాలి. ఎంత గొప్ప దేవుని మనసు, ఎంత పెద్ద దేవుని మనసు, ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు. ఏమి గ్రహించగలుగుతున్నారు చెప్పండి ఈ రోజున? స్త్రీలు ఏం తెలుసుకోగలుగుతున్నారు? పురుషులు ఏం అర్థం చేసుకోగలుగుతున్నారు స్త్రీ గురించి? ఆడపిల్ల కడుపును పడగానే కోసేస్తున్నారు, తీసేస్తున్నారు, నేల జార్చేస్తున్నారు, అబార్షన్స్ చేంజ్ చేసుకుంటున్నారు, మందులు వాడేసేస్తున్నారు. ఆడవాళ్ళు అబార్షన్లు చేయించుకుంటానండి చాలా మందికి ఇక పిల్లలు పుట్టరు. చాలా మందికి పిల్లలు పుట్టరండి. కారణం ఏంటంటే అబార్షన్ వలన గర్భసంచిలోకి ఈ ఎక్విప్మెంట్, ఆ లోపల ఉన్న పిండాన్ని లాగటానికి గరిటె వంటి ఆకృతి కలిగినటువంటి వస్తువులు లోపలికి పంపించి లాగేస్తారంతే బలవంతం. అలా లాగుతున్నప్పుడు ఆ పొరలలో ఏదైనా చిన్నపాటి గాయమైనా, వాటి క్రమము తప్పిపోయినా బిడ్డలు పుట్టరండి. ఇంకా అదెంత బాధాకరమైనటువంటి స్థితి అంటే స్త్రీకి వర్ణింపశక్యము కానిదన్నమాట. తొందరపాటు వలన గర్భవతులైపోయిన వాళ్ళు, చిన్న వయసులో మోసపోయి గర్భవతులైపోయిన వాళ్ళు, గుడ్డు చప్పుడు కాకుండా తల్లిదండ్రులు మరి ఏం చేస్తారు? తప్పదిక అటువంటి పరిస్థితుల్లో వారికి అబార్షన్ చేయించినప్పుడు మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. బిడ్డలు పుట్టరు. కారణం ఏమిటి? ఎన్నో మందులు వాడతారు, ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, బిడ్డలు పుట్టరు. కారణం ఏంటంటే గర్భసంచి దెబ్బతినేసింది జరిగిన పొరపాటు వలన. ఎందుకు ఆ స్థితికి వెళ్ళింది? స్త్రీ, ఒక తల్లి తన కుమార్తెకు తన శరీరపు విలువను వివరించి చెప్పలేదు. తన శరీరం ఎంత పవిత్రమైనదో, ఎంత గొప్ప ఆశయంతో దేవుడు తయారు చేశాడో, ఆమె గర్భంలో ఏ ఏర్పాటు ఉన్నదో తల్లి వివరించి చెప్పలేదు. కారణం తల్లికి తెలియదు. మరి చర్చికి వెళుతుంది, ముసిగేసుకుని ప్రార్థన, ప్రభువా నా బిడ్డ మరి ఎంత అయింది ఇప్పుడే, ఎంసీఏ ఏంటదే, ఏది సెట్, ఎంసెట్కి వెళ్ళబోతుంది, నా బిడ్డకు మంచి ర్యాంకు, తర్వాత ఏం చేస్తావే అని అడుగుతాడు దేవుడు ప్రత్యక్షమైన. తర్వాత ఏం చేద్దాం అనుకున్నావు? ప్రభువా డాక్టర్ చదివించి ఏం చేస్తావే? డాక్టర్ చదివించి ఒక గొప్ప హాస్పిటల్లో నా కూతురు స్టెతస్కోప్ వేసుకుని తిరిగితే చూడాలని ఉంది ప్రభువా నాకు. ఇదన్నమాట నీ బతుకిదన్నమాట అంటాడు. ఆడబిడ్డ విలువ తెలుసుకోండి. స్త్రీలారా, ఆడవాళ్ళలారా, ముందు మీరు తెలుసుకోండి. రోడ్ల మీద బడి తిరగడానికి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయటానికి స్త్రీలు లేరు అనే సంగతి గమనించండి. ఒకవేళ అది చెయ్యాలి అనుకుంటే ముందుగా స్త్రీ బాధ్యతలు నిర్వర్తించి తర్వాత వాటి జోలికి వెళ్ళండి. మంచి మాట చెప్తున్నాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకోవాలి. నువ్వు వివాహం చేసుకున్న పెళ్లి పెడాకు లేకుండా నేను దేన్నో సాధిస్తాను. ఏమండి, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతారట. ఎవరు? ఆడవాళ్ళు. ఇంకొక గుంపు ఉన్నదండి, వాళ్ళు ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ వేసుకున్నట ప్రపంచాన్ని చుట్టొస్తారట. ఎవరు? ఒక బ్యాచ్ ఆడవాళ్ళు, ఒక 5-6 ఆడవాళ్ళు మోటార్ సైకిల్ వేసుకుని, మోటార్ సైకిల్ మీద కావలసిన వస్తువులన్నీ పెట్టుకుని, డబ్బు సమకూర్చుకుని, దీనికి భర్త లేడు, బిడ్డలు లేరు, మొత్తం అందరినీ వదిలేసింది ఇది గాలికి. ఏం చేస్తుందట? ప్రపంచ పర్యటన చేసి వస్తారట. లేకపోతే ప్రపంచంలో ఎత్తైన పర్వతాన్ని ఎక్కుతారట. దాన్ని సాధించడం కొరకు వివాహాలు చేసుకోరట. ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిని, ఒక టెన్నిస్ క్రీడాకారిని, లేకపోతే మరేదో ఒక చెస్ క్రీడాకారిని, లేకపోతే ఇంకొకటి ఏదో రకరకాల వ్యాపకాలు పెట్టుకుని, రకరకాల లక్ష్యాలు పెట్టేసుకుని వివాహానికి దూరం అయిపోతే నువ్వు ఆడదానిగా ఎందుకు పుట్టావు?
కొందరు సినిమా యాక్టర్ల గురించి మీకు, ఎందుకంటే వాళ్ళ గురించి చెబితే మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి, ఎంతోమంది నా చిన్నప్పటి నుంచి హీరోయిన్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. పెళ్లి పెటాకులు లేవండి, ఈ రోజుకి కూడా పెళ్లి పెటాకులు లేవండి. ఎందుకు చేసుకోరు పెళ్లి? డబ్బు సంపాదన, డబ్బు 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 వస్తుంది బాగా. అందం ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోవాలి. 10 మంది మనల్ని సెలబ్రిటీ అనిపించుకోవాలి. సెలబ్రిటీ అంటే చూడగానే గబగబా పరిగెత్తుకొచ్చి అందరూ ఫోటోలు తీసుకుని వాళ్ళతో సెల్ఫీలు దిగి అందరూ తోహేసుకుంటారు, చూసారంటే మీద పడిపోతుంటారు ఆమెను చూడడానికి. అది ఆ స్థితికి వెళ్ళాలి, ఆ రేంజ్కి వెళ్ళాలి. సెలబ్రిటీ కావాలి. అయిన తర్వాత నేను ఎక్కడో రకుల్ ప్రీత్ సింగ్ ఎవరో ఎక్కడికో వెళ్ళిందట, న్యూస్ వేశాడు. కడప వెళ్ళిందట. కడపలకు తెలియదు ఈ సంగతి. అక్కడికి వెళ్ళిందట. మీద పడిపోవటానికి ఎంత ప్రయత్నించారంటేనండి మగాళ్ళు. పడతారు. ఎందుకు పడరు? నువ్వేం చూపించావు? వాళ్ళంతా చూపించావు స్క్రీన్ మీద. వాడు నీ ఒంటిని చూసి దాన్ని ఒక్కసారి పట్టుకోవాలి లేక తాకాలి అనే పిచ్చికి వెళ్ళిపోయాడు వాడు. ఎంత వ్యంగ్యంగా కామెంట్ పెట్టి ఒక వీడియోని రిలీజ్ చేశారంటేనండి రకుల్ ప్రీత్ సింగ్ అనే ఒక ఫంక్షన్కి వెళితే అతి చిన్న దుస్తులు వేసుకుందండి, అతి చిన్నదన్నమాట. కాలు మీద కాలు వేసుకున్నా సరే ఆమె అవయవాలు లోపలి వరకు కనబడకుండా ఉంచడం కొరకు చాలా తాపత్రయపడుతుంది. ఎందుకు? డ్రెస్ సరిపోవట్లేదు. ఈ నడుము దగ్గర నుంచి ఒక జాండో ఒక చిన్న జానడు ఉంది. దాంతో ఆమె ఒళ్ళు కప్పుకోవలసిన చోట కూడా కప్పుకోలేకపోతుంది. ఎంత ఇబ్బంది పడుతుందంటే, అంత తక్కువ దుస్తులు వేసుకుని నువ్వు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఒళ్ళు చూపించాలి అందరికి. చూపిస్తే వాడు పిచ్చెక్కిపోతాడు, నాకు డబ్బులు రాలిపోతాయి. వాడు అక్కడతో ఆగడు, నీ ఒంటిని పట్టుకోవాలనుకుంటాడు. అప్పుడు 10 మంది, అక్కడ 100 మంది ఉన్నారు, 100 మంది ఒక్కసారిగా పట్టుకున్నారు అనుకో, చచ్చూరుకుంటుంది. ఆ రోజు జరిగింది అదే. నిన్న మొన్న తోసేసుకుంటున్నారు ఆమెను చూడడానికి, కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆమె చుట్టూ గార్డ్స్ ఉంటారు కదా, కంట్రోల్ అవ్వట్లేదు, భయపడిపోతుందో పక్క నుంచి. మరి ఎందుకు మరొకడి భార్యను పట్టుకోవడానికి ఎందుకు ఒక పురుషుడు అలా సాహసించట్లేదు? ఒకని కుమార్తె మీద ఎవడు ఎందుకు అలా పడట్లేదు? ఆమె చక్కటి బట్టలు కట్టుకుని గౌరవబద్ధంగా సంప్రదాయబద్ధంగా తిరుగుతోంది. ఒక వ్యక్తి కుమార్తె లేదా ఒక వ్యక్తి భార్య. నువ్వు అలా లేవే, మొత్తం విప్పి చూపిస్తున్నప్పుడు వాడు చూసి కామ ప్రేరేపితుడు అయిపోయి ఉన్నాడు. వాడు నా స్థితికి తీసుకువెళ్ళింది ఎవరు? నువ్వు కాదా? నీ ఒళ్ళు చూపించి కాదా? వివాహం చేసుకుని నీ భర్తకు చూపించాల్సిన ఒంటిని సమాజంలో సినిమాల స్క్రీన్ల మీద నువ్వు చూపిస్తే ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? అంత ఓర్పు, అంత సహనము. ఎటువంటి స్త్రీ అయినా సరే అమ్మ అని పిలవగలిగే, చూడగలిగే గొప్ప లక్షణం మనుషుల్లో ఉన్నదేమిటి? ఇంకా ఉన్నదా అది? ప్రతివాడు క్రీస్తా, ప్రతివాడు క్రైస్తవుడా? కాదు కదా. సినిమా హీరోయిన్లు ఎక్కడికి వెళ్ళినా చూడండి. కరిష్మా కపూర్ వచ్చింది కువైట్కి. కరిష్మా కపూర్ కువైట్ వచ్చినప్పుడు ఆమె మీద దాడి జరిగిందటండి. షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి ఎక్కడికి వెళితే వెళ్ళి ఆమె మీద పడిపోయి పట్టేసుకుని నలిపేశారు అంతా. ఎక్కడికక్కడ చిరిగిపోయిన బట్టలన్నీ. అవకాశం దొరికితే అక్కడికక్కడే అంతమంది ముందు రేపు చేయడానికి కూడా ఆలోచించడం ఎవడన్నా. కారణం ఏంటి? వయ్యారాలు పోతూ, హొయ్యలు పోతూ, ఒంటి మీద బట్టలు ఉంచుకోకుండా, గుడ్డలు ఉంచుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా శరీరాన్ని ఊపుతూ సినిమాల్లో చూపించింది. ఆమెను డైరెక్ట్గా చూసేటప్పటికి ఆ శరీరం కావాలనుకున్నాడు అక్కడ ఉన్నవాడు అందరూ కూడా. అంతే ఆమె మీద పడిపోయారు. వెళ్ళి పోలీసులు ఆఫ్ చేశారు కాబట్టి సరిపోయింది. ఇమ్మీడియట్గా పంపించేశారు ఆవిడ్ని. ఇమ్మీడియట్గా పంపించేశారు కువైట్ నుండి. బయటికి రానివ్వలేదు ఈ విషయాన్ని. ఇమ్మీడియట్గా డిపోర్ట్, వెంటనే పంపించేశారు. ఇదా ఆడదాని విలువ? ఇదా? పెళ్లి చేసుకోకుండా, బిడ్డలను కనకుండా, నీ శరీరాన్ని 10 మందికి పంచిపెడుతూ, 10 మందికి చూపిస్తూ ప్రజలను రెచ్చగొట్టి పాడు చేయడానికా దేవుడు నిన్ను పుట్టించింది? నీ శరీరంలో ఎప్పుడో మొత్తానికి ఒకరిని పెళ్లి చేసుకుంది, సైఫ్ అలీ ఖాన్ ఎవరో అతనికి అప్పటికే భార్య ఉంది. ఆమెకు విడాకులు ఇచ్చి ఈవిని చేసుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు స్త్రీ గురించి మాట్లాడుతూ? కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకోవాలి. నువ్వు యవన స్త్రీ. నీకు యవనం ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకుంది యవనం? అనుభవించడానికి, సుఖపడడానికి కాదు. యవనం రాగానే వివాహము అన్నాడు. వివాహము చేసుకుని, యవనము రాగానే చదువులకు పంపించడం కాదు. తెలుసుకోండి,
యవనంలో ఉన్న బిడ్డను దూర ప్రాంతాలకు పంపించటం కాదు, నీ పిల్లకు వయసు వచ్చిందా, పరిపక్వమైనదా, ఆమె శరీరము బిడ్డను కనడానికి సిద్ధపడిందా, వెంటనే నీ బిడ్డకు, నీ కుమార్తెకు వివాహము చేయాలి. అందుకే నీ కూతురికి వయసు వచ్చింది, బాగా టాయిలెట్ చేసి ఊరి మీదకి వదులుతామని కాదు, లేకపోతే బాగా వస్త్రధారణ చేసి కాలేజ్ బ్యూటీగా, యూనివర్సిటీ బ్యూటీగా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ బ్యూటీగా, సిటీ బ్యూటీలుగా రోడ్డు మీదకి వదిలేస్తావని కాదు. నీ బిడ్డకు వయసు వస్తే వివాహము వయసు వచ్చినది వివాహము కొరకు. వివాహం అవసరమైనది దేని కొరకు అంటున్నాడు? పిల్లలను పిల్లల్ని కనడం కొరకు ఉంది నీకు వయసు, నీ శరీరము అన్నీ కూడా. ఇది స్త్రీ తన గురించి తాను తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఇది గమనించలేదు కాబట్టి ఆడపిల్ల అనగానే, పిండముగా ఉండగానే రాల్చేస్తున్నారండి. ఆడవాళ్లే ఇష్టపడలేదండి. ఆడపిల్లతో తలపోటు అనుకుంటున్నారండి. పొరపాటున ఎక్కడన్నా కాలు జారితే ఇంటి పరువు పోతుంది అనుకుంటున్నారు. కాలు జారేంతగా నువ్వు పెంచుతున్నావా? కాలు జారే అవకాశం ఆమెకి ఇస్తున్నావా? కాలు జారే స్థితిని కల్పిస్తున్నావా నువ్వు? దేవుని భయాన్ని ఉంచట్లేదా హృదయంలో? శరీరం ఎందుకున్నదో వివరించి చెప్పడం లేదా ఆడబిడ్డలకు? తల్లులు వివరించి, తల్లే సరిగ్గా ఉండదు, ఇంకా పిల్లకేం చెప్తుంది? తల్లే సరిగ్గా ఉండదు. నువ్వు నాకు చెప్పేదండి, నీ బతుకు మొత్తం నాకు తెలుసు అంటది. ఆ మధ్యకాలంలోనండి, ఇంచుమించు ఒక 6-7 years బ్యాక్ ఒకరు చెబితే నేను ఒక సినిమా చూశానండి. ఏ క్రైమ్ స్టోరీ, తెలుగు సినిమా, చిన్న సినిమా అన్నమాట. అందులో ఒక పాప ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు పాపకు. పేద ఇల్లు, పేద కుటుంబం. మోటార్ సైకిల్ మీద ఎవరిని వెళ్తే వాళ్ళ వైపు అలా చూస్తుంటారు, అయితే కారులో వెళ్ళే వాళ్ళ వైపు చూస్తుంటుంది. అనే ఇబ్బందులు ఇంట్లో. ఒకరోజు ఎందుకో ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేటప్పటికి ఎవరో చెప్పులు బయట ఉండేటప్పటికి అలా పక్క దారిలోంచి సందులోకి వెళ్ళి కిటికీలోంచి చూసేటప్పటికి వాళ్ళ తల్లి పక్కింటి అంకులతో ఉంటుంది. ఈ అమ్మాయి చూసి వెళ్ళిపోతుంది, ఏం గొడవ చేయదు, వెళ్ళిపోద్ది అక్కడ నుండి. తర్వాత ఈ అమ్మాయి ఒకరిని ప్రేమిస్తుంది, ఒక వ్యక్తిని ప్రేమిస్తుందండి. ప్రేమించేటప్పటికి ఇక వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి ఇత్యాది స్టోరీ అంతా నడుస్తుండగా వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. డబ్బులు ఉండకపోతే అటుగా వెళుతున్న ఒక ఆవిడని ఈ అమ్మాయి పిలుస్తుంది, అమ్మ రండి కొంచెం మీతో మాట్లాడే పని ఉందని. లోపలికి వెళ్ళి ఆమెను చంపేస్తారు. లోపల తీసుకెళ్ళి ఆమెను చంపేసి ఆవిడ బంగారాన్ని వీళ్ళు తీసేసుకుంటారు. అంటే డబ్బు కొరకు వెళ్ళిపోయి బ్రతుకుతుంటారు. అలాగ వాళ్ళు క్రమక్రమంగా దొంగతనాలకు, హత్యలకు అలవాటు పడిపోతారు. చివరికి 3-4 మర్డర్లు చేసేస్తారు వాళ్ళు. 3-4 మర్డర్లు. ముందు చంపుదామని అనుకోరండి, జస్ట్ వాళ్ళ అవసరం కొరకు. ఆకలిస్తుంది, తినడానికి డబ్బులు లేవు, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసారు, బ్రతకడం ఎలా అనే ఆలోచనతో ఆవిడెవరో నడిచెళ్తుంటే మొత్తానికి ఆవిడని ఏదో మాయ మాటలు చెప్పి పిలిచి ఆమె బంగారాన్ని దోచుకుందాం అనుకుంటారు. అయితే ఆమె తిరగబట్టేప్పటికి ఏం చేస్తారంటే కొట్టేస్తారు. కొడితే విషయం బయటకు వస్తుందని ఏం చేస్తారు? చంపేస్తారు. అక్కడితో మొదలవుతుంది. అలా వరుసగా 4-5 చంపుకుంటూ వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత చివరికి పోలీసులు పట్టేసుకుంటారు వాళ్ళను ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తారండి. చచ్చిపోతారు. ఎన్కౌంటర్ అంటే ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ అంటేనండి, కొంచెం చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన బిడ్డల జీవితాలు ఎలా సర్వనాశనం అయిపోతాయి అన్నదానికి అద్భుతమైన దృశ్య రూపం అండి ఆ సినిమా. ఇది గుర్తు రావట్లేదు దాని టైటిల్ నాకు. అంటే తల్లి పరిస్థితి బాగాలేదు. తల్లిని చూసి కూతురు ఏం చేసింది? బరి తెగించింది. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి హాస్పిటల్కి వెళ్తుందండి. ఈ పిల్ల
ఆమె ఫ్రెండ్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. 9th క్లాస్ 10th క్లాస్ సినిమాలు వస్తున్నారు. ఇద్దరు ప్రెగ్నెంట్స్, ఇద్దరు గర్భవతులు. అటువంటి భయంకరమైన దృశ్యాలన్నీ కూడా చూపిస్తాడు ఆ సినిమాలో. గర్భస్రావం చేసేటప్పుడు వాళ్ళు అనుభవించేటటువంటి ఆ వేదన, ఆ నరకం దానిలో చూపించాడు. దాని కొరకు వాళ్ళు పడే తాపత్రయం, అక్కడ ఇక్కడ అప్పులు చేసి తల్లిదండ్రులు కంటికి కనబడనివ్వకుండా, గుట్టు చప్పుడు కాకుండా చివరిగా ఒక పాప చచ్చిపోతుంది, ఒక పాప కొన ఊపిరితో బ్రతుకుతుంది. ఎందుకంటే అతడు డాక్టర్ కాదు, అబార్షన్ చేసేవాడు, ఒక మామూలు వ్యక్తి. ఎక్కడో హాస్పిటల్లో ఒక చిన్న కాంపౌండ్లో అయితే ఆర్ఎంపీ ఏదో మొత్తానికి శాస్త్రీయంగా ఉండదు అతడు చేసే పని. చచ్చిపోతారు. ఈరోజు అలాగే చచ్చిపోతున్నారు ఎంతోమంది. కారణం ఏమిటి? తల్లి సరిగా లేకపోవడం అనగా కేవలం అదుపు తప్పడం అనే కాదు. ఇక్కడ నేను అంటుంటా, తల్లులు తమ బిడ్డలకు స్త్రీ విలువను, స్త్రీ శరీరాన్ని దేవుడు ఇవ్వటం వెనుకున్నటువంటి ఆయన ఆలోచనను తెలియచెప్పకపోవడం. ఎందుకు తెలియచెప్పట్లేదు? అసలు వీళ్ళకి అర్థం కాలేదు. ఓళ్ళున్నది అనుభవించడానికి అనుకుంటున్నారు, శరీరం ఉన్నది అనుభవించడానికి అనుకుంటున్నారు కొందరు ఆడవాళ్ళు. ఒకటి తర్వాత ఒకరు, ఒక వ్యక్తి తర్వాత మరొక వ్యక్తి, ఒక పురుషుడు తర్వాత మరొక పురుషుడు, ఇలాగ తమ శరీరాన్ని పంచిపెట్టడమే, దానివల్ల సుఖాన్ని పొందడమే అనుకుంటున్నారు. ఇక అటువంటి వాళ్ళ బిడ్డలు ఎలా ఎదుగుతారు చెప్పండి? అందుకే స్త్రీ విలువ స్త్రీకే అర్థం కాలేదు. పురుష సమాజం ఇక దాన్ని ఒక తలపోటుగానే తీసుకుంటుంది. కేవలం సుఖపడడానికి ఒక సాధనం, ఒక అవయవంగా స్త్రీని వాడుకుంటున్నారు అంతే. దట్స్ ఇట్. అందుకే దేవుని పిల్లారా, మొదట స్త్రీలారా మీ విలువని మీరు తెలుసుకోండి. మీ జన్మ ఎంత గొప్పదో మీరు తెలుసుకోండి. మీ శరీరాన్ని దేవుడు ఎంత అద్భుతంగా చేశాడో మీరు గమనించండి. ఒక బిడ్డకు పాలు ఇవ్వగలిగే గొప్ప ఏర్పాటు స్త్రీ కలిగి ఉంటుంది కదండి. బిడ్డ పుట్టిన వెంటనే ఆమె నుండి పాలు రావటం అనే ఏర్పాటు దేవుడు చేశాడు కదండి. మనందరికీ, మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లులు మనకు పాలు పట్టారు. ఆ పాలు పట్టడం ఎంతో శ్రేయస్కరం అంటారు. వాటిలో పోషక విలువలు ఎన్నో ఉంటాయట, యాంటీబయోటిక్గా పనిచేస్తుందట. ఎన్నో రుగ్మతలు ఆ బిడ్డ మీద దాడి చేయకుండా కాపాడడానికి తల్లి పాలు ఎంతో ఉపయోగపడతాయట. మరి అంత అద్భుతమైన ఏర్పాటు, చక్కటి నిర్మాణాన్ని దేవుడు ఉంచాడు కదా. బిడ్డలను సక్రమంగా పెంచాలి కదా, బిడ్డల కొరకు పాటుపడాలి కదా. పాటుపడడం అంటే కేవలం ఇక్కడికి వచ్చి పని చేసేసి వాళ్ళకి డబ్బులు పంపేయడమే కాదండి. అది మాత్రమే వారి కొరకు కష్టపడడం కాదు. వారిని పెంచాలి, దేవుడు సంతోషించేటట్టుగా పెంచాలి. మీ కుమార్తెల గర్భాల నుండి దేవుని బిడ్డలు రావాలి. మరియమ్మ గారు ఎలా ఆమె అర్హురాలైందండి యేసుక్రీస్తు గారిని కంటకి. ఒక వ్యభిచారి అయితే, ఆయన వ్యభిచారి అంటే తప్పుగా అనుకోకండి, మళ్ళీ వ్యభిచారి అంటే కామవాంఛలతో శరీర సుఖాలు తీర్చుకునే ఆడది, అదే నేను అంటున్నాను. కామవాంఛలతో నిండిన స్త్రీ అయితే, ఎటు బడితే అటు వెళ్ళిపోయే ఆడదైతే, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుని కనడానికి ఆమె గర్భం ఉపయోగపడుతుందా? ఉపయోగించుకుంటాడంటే దేవుడు చెప్పండి. ఆమె కన్యక అన్నాడు. దేవదూతతో మాట్లాడుతున్నప్పుడు ఆమె పలికిన మాట ఏమిటి? నేను పురుషుని ఎరుగని దాననే. పురుషుడు నాకు తెలియదే. మరి ఈ రోజున ఎంతమంది యవన కుమార్తెలు, పిల్లలు, వయసుకొచ్చిన ఆడపిల్లలు, పెళ్ళేడుకొచ్చిన ఆడపిల్లలు తొలిసారిగా తమ భర్తతోనే కలవగలుగుతున్నారు చెప్పండి. కాలేజీకి పంపిస్తుంది ఇది. అది కాలేజీకి వెళ్ళిందా, ఎక్కడికన్నా వెళ్ళిందా? కాలేజీకి వెళ్ళిందా? పట్టించుకోరు తల్లిదండ్రులు. బిడ్డ చదువుకుంటుంది అనుకుంటారంతే. అది చేసే పని చేస్తుంది, చదువుతుంటుంది. ఆడబిడ్డను కనడము, పెంచడం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని పనికి మీ బిడ్డలు, మీ కుమార్తెలు ఉపయోగపడాలి. భవిష్యత్ కాలంలో దేవుడు రప్పించబోయే పవిత్రమైన, పరిశుద్ధమైన తన బిడ్డలను కనడానికి నీ కుమార్తె గర్భంలో ఉన్నటువంటి అండాలు ఉపయోగపడాలి. అది దేవుని ఆలోచన. ఎందరు తల్లులు ఈ సంగతిని గ్రహించగలుగుతున్నారు? ఎందరూ వయసు వచ్చేటప్పటికి తమ బిడ్డలకు పెళ్లి చేయగలుగుతున్నారు? ఓకే, ఆర్థిక పరమైన కారణాలు అది వేరే సంగతి, దాన్ని పక్కన పెట్టి, డబ్బులు లేవు పెళ్లి చేయడానికి, అందుకే బిడ్డకు పెళ్లి చేయడం లేట్ అవుతుంది. ఓకే, దానికి ఎవరూ తప్పుపట్టరు.
కానీ నీకు అన్నీ ఉండి, పెళ్లి చేయగలిగే సామర్థ్యం ఉండి, వివాహం చేయకుండా చదువులని, ఉద్యోగాలని, పెద్ద స్థాయి అని, హోదా అని ప్రాకులాడుతుంటే ఎందుకు దేవుడు అన్ని సమకూర్చి పెట్టాలి? ఎందుకు ఆ దేవుడు బిడ్డలు ఇచ్చింది, కుమార్తెలు ఇస్తుంది? కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడికి వచ్చేటికి? ఏమంటున్నాడు? యవన స్త్రీలు వివాహము చేసుకుని బిడ్డలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. నిందిస్తాడు రేపొద్దుట. ఇప్పుడు అపవాది నిందిస్తున్నాడు తెలుసా? నీ కుమార్తె దారి తప్పింది అంటే నింద నీ మీదే పడుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి. తల్లులారా జాగ్రత్త, తండ్రులారా జాగ్రత్త, తండ్రులారా జాగ్రత్త. మీ కుమార్తెలు ఎలా ఎదుగుతున్నారు? గొప్పవాడైన దేవుని బిడ్డకు జన్మనివ్వటానికి నీ కూతురు సిద్ధపడుతుందా? మళ్ళీ నేను కూడా ప్రశ్నించాను దీన్ని, ఈరోజు కూడా ప్రశ్నిస్తున్నాను. దేవుని కొరకు బిడ్డలను కనడానికి నీ కుమార్తె ఆత్మీయంగా సిద్ధంగా ఉన్నదా? దేవుని కొరకు నీ కుమార్తెకు వివాహాన్ని చేయగలవా? దేవుని కొరకు, దేవుని పని జరిగించడం కొరకు నీ కొడుకుకి వివాహం చేయగలవా? దేవుని సంకల్పంతో, దేవుని ఆలోచనలతో. వయసు వచ్చింది కదా అని చేసి పాడేస్తావా? ఈడు జోడు కుదిరితే చేసి పాడేస్తావా? కట్నం ఎక్కువ వస్తుంటే చేసి పాడేస్తావా? కట్నం తక్కువ ఇవ్వాల్సి వస్తే ఎవడో ఒకడికి ఇచ్చి కట్టబెట్టేస్తావా? కట్నం తీసుకునే వాడికి, కట్నం అడగని వాడికి, లేకపోతే కట్నం అంతగా ఆశపడిన వాడికి. ఈరోజు ఎవడు కట్నం అడగకపోతే వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు ఆడపిల్లని. వాడు దేవునిలో ఉన్నవాడా లేడా? దేవుని సంకల్పాన్ని ఎరిగినవాడా కాడా? వాడి వలన పుట్టబోయే బిడ్డలు దేవునికి ఉపయోగపడతారా పడరా? ఈ ఆలోచనలే ఉండవు. ఇంకా ఎవడు కట్నం తీసుకోకపోతే వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాం. ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వాడికి మా కొడుకుని ఇచ్చేసేస్తాం. అంతే, ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇలా తయారయ్యారు. ఇక ఆడదే తల్లే సరిలేనప్పుడు ఇంకా బిడ్డ ఎక్కడ సరిగా ఉంటుంది? వయసుకు పెళ్లి చేయకపోతే శరీరం నుండి వచ్చే కోరికలు, సహజ సిద్ధంగా పుట్టుకొచ్చే కోరికలు నియంత్రించడం చేత కాకపోతే ఏం చేస్తారు? అదుపు తప్పిపోతారు, ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి అవి అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోతాయి. వాడు వాడుకుంటాడు, విడిచిపెట్టేస్తాడంతే పురుషుడు. ఎవరు దానికి బాధ్యులు? నీ కూతుర్ని రోడ్డెక్కించావు చూసావా, దానికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అప్పుడు నింద వేస్తాడు. నింద ఏమంటున్నాడు ఇక్కడ? నిందించుటకు వేశాడు. పడిపోయింది నీ మీద నింద. దొరికావు నువ్వు, ఇచ్చావు నువ్వు అవకాశం. తల్లిగా నువ్వు అవకాశం ఇచ్చావు, తండ్రిగా నువ్వు అవకాశం ఇచ్చావు, ఒక యవనస్తురాలుగా నువ్వు అవకాశం ఇచ్చావు. వాడు నీకు వల వేశాడు. లోకంలోకి వెళ్ళావు, లోకపు మాయా మోసాల్ని నీకు చూపించాడు. నీట్గా, చాలా తేలిగ్గా వాడి గ్రిప్లోకి లాక్కున్నాడు. నీ శరీరాన్ని పాడు చేశాడు, దేవుని సంకల్పాన్ని దెబ్బతీసేశాడు. అనాలోచితంగా గర్భధారణ జరిగిపోతే, అనగా దేవుని సంకల్ప ప్రకారం కాకుండా కామవాంఛలు తీర్చుకునేటప్పుడు గర్భధారణ జరిగితే దాన్ని తీయించడానికి చేసే ప్రయత్నం వల్ల ప్రాణాలు పోతే ఎంత బాధ కలుగుతుంది దేవునికి. ఒక బిడ్డను పుట్టించడం అంటే మాటలా చెప్పండి. ఎంత నిర్మాణము జరగాలి తల్లి గర్భంలో, ఎన్ని నెలలు పడుతుంది దానికి, ఎంత సంక్లిష్టమైన ప్రక్రియ ఇది. మనిషిని ఏమన్నా ఒక బిడ్డను చేయమనండి, ఈ ఆడవాళ్ళని కానీ, ఈ మగవాళ్ళని కానీ, ఈ శాస్త్రవేత్తలు కానీ, తల్లి గర్భంలో ఒక బిడ్డను తయారు చేయమనండి. అలాగే పోనీ బయటన్నా చేయమనండి. రబ్బర్తో చేయమంటే చేస్తాడు వీడు, మట్టితో చేయమంటే చేస్తాడు వీడు, బంగారంతో చేయమంటే చేస్తాడు వీడు, మాంసముతో చేయమనండి ఎవడన్నా. మాంసముతో జీవము కలిగిన దేహముగా, ఈ శరీరముగా నిర్మించమనండి. ఎవరి తరమో కాదు. అంత గొప్ప నిర్మాణాన్ని దేవుడే చేస్తుంటే దాన్ని కాపాడుకోలేకపోవటం, దాన్ని సురక్షితంగా ఈ లోకంలోనికి తీసుకురాలేకపోవటం స్త్రీల వైఫల్యం కాదంటారా? పురుషుల వైఫల్యం కాదంటారా? చెప్పండి, ఆలోచించండి ప్రతి ఒక్కరూ. స్త్రీ విలువ తెలుసుకోండి, ఆడపిల్ల విలువ తెలుసుకోండి, గ్రహించండి, అర్థం చేసుకోండి. ఎందుకు పుట్టిస్తున్నాడు ఆడపిల్లను? స్త్రీ చేతిలో లేదు ఆడబిడ్డ పుట్టడం, పురుషుడి చేతిలోనూ లేదు ఆడబిడ్డ పుట్టడం, దేవుడి చేతిలోనే ఉన్నది ఆడబిడ్డ పుట్టడం. అంటే దేవుడే ఇస్తున్నాడు. కాబట్టి ఆడపిల్ల పుడితే కడుపు తీసేయాలి, కడుపు కోసేయాలి. మగపిల్లాడైతేనే మేము మోసి కంటాము అని అనటం అవివేకము, మూర్ఖత్వము, దేవుని సంకల్పమునకు వ్యతిరేకము. దేవుడిస్తున్న బిడ్డలను స్వీకరించి తీరాలి.
వాళ్ళు ఎవరైనా సరే స్వీకరించి తీరాలి. ఏమంటే పురుషుడు మాత్రమే కాదు, స్త్రీ కూడా దేవుని సంకల్పాన్ని ఉన్నతంగా నెరవేర్చగలదు. వేదికలెక్కిన ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పురుషుడు వలె దేవుడు నీకిచ్చిన బిడ్డను దేవునిలో పెంచు చక్కగా. బాల్యము నుండే వాడికి వాక్యాలను ఉగ్గుపాలతో నేర్పించు. వాడు పెద్దవాడయ్యే నాటికి దేవుని వాక్యంలో యోధుడుగా తయారవుతాడు. ఆ ఘనత, ఆ గొప్పతనం అంతా ఎవరిది? నీ తల్లిది కదా. ఈరోజు నేనేం చెప్తానండి, నేను వాక్యం చెప్పగలుగుతున్నాను అంటే నా తల్లి నా కొరకు చేసిన ప్రార్థన. నువ్వు దేవుని సేవ చెయ్యాలి, దేవుని సేవ చెయ్యాలి అని పదే పదే ఆమె మాట్లాడడం, ఆ విషయాన్ని ఆమె దేవుడి దగ్గర పెట్టడం, కన్నీటితో ప్రార్థించడం. ఈ రోజున నేను 100 మందికి వాక్యం చెప్పగలిగే స్థితికి వచ్చాను అంటే నా తల్లి ప్రార్థన, ఆమె ప్రార్థనను నా దేవుడు వినటము. 0 పొజిషన్ నుండి, 0 అసలు ఏమీ తెలియని స్థితి నుండి దేవుడు నన్ను వాక్యోపదేశకుడిగా కూర్చోబెట్టడం. 7 సంవత్సరాల ట్రైనింగ్ అనంతరం, శిక్షణ అనంతరం కువైట్లోనే. ఆ ప్రార్థనలు ఉన్నాయా తల్లులారా మీ బిడ్డల గురించి? తండ్రులకు అటువంటి ప్రార్థనలు ఉన్నాయా? చేస్తున్నారా? ఆడపిల్ల పుడితే దేవుని కుమారులను పుట్టించడానికి ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చాడని భావించుకునే వాళ్ళు ఎంతమంది? దేవుని బిడ్డలను నీ కుమార్తె కనగలదా? కనాలి. అలా కనగలిగే వాడికిచ్చి చెయ్యి పెళ్ళి. అలా కనగలిగే వాడికిచ్చి లేదా కనగలిగే ఆమెకిచ్చి చెయ్యి వివాహము నీ బిడ్డలకు. దేవుని పిల్లరా, ప్రతి పనిలోనూ దేవుని ప్రమేయం ఉండాలి. జ్ఞాపకం ఉంచుకోండి. మన ఉద్యోగాలు, మన చదువులు, మన పనులు, మన పెళ్ళిళ్ళు, మన బిడ్డల కనడాలు, ఇవన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా జరగాలి. ప్రతి విషయంలోనూ మనం దేవునికి భాగం ఇవ్వాలి. ఆయన అనుమతితోనే చేసుకుంటూ వెళ్ళాలి, వాక్యానుసారంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఏదో గుడ్డెద్దు చేలుబడినట్టుగా వయసు వచ్చింది పెళ్లి చేసేస్తాము అనే ఆలోచనలు ఇక విడిచిపెట్టాలి. మనమైనా క్రైస్ట్ చర్చ్ కోవైనా వాక్యాన్ని ఎరిగిన మనమైన ఒక కొత్త పద్ధతిలోకి మనం వెళ్ళాలి. అది దేవుడు ఆనందించే పద్ధతి కాగలగాలి. నాకు నచ్చింది నేను చేస్తానని అనుకోవడం చాలా పొరపాటు. దేవుడికి నచ్చింది మనం చేయగలగాలి. కాబట్టి మీ గర్భాన, మీ బిడ్డల గర్భాన, మీ మనవల గర్భాన ఆడపిల్ల పుడితే తీయించేయాలని అనుకోకండి. దేవునికి బిడ్డలను కనడానికి దేవుడే పంపించినటువంటి ఒక గొప్ప జీవితము, ఒక గొప్ప జీవము అని మీరు భావించండి. మగపిల్లాడైతేనే పెంచి పోషిస్తామని అనకండి. మగపిల్లాడైతేనే మా కడుపు మోస్తుందని అనకండి. ఆడపిల్ల అయినా సరే ఆమెను ఈ లోకంలోకి తీసుకురావాలి. ఆమె ద్వారా మరికొంతమందిని తీసుకురావాలి. ఒక ఆడపిల్లను చంపేస్తే ఆమె ద్వారా వచ్చేవాళ్ళందరూ ఆగిపోరా? ఆగిపోరా? ఒక ఆడబిడ్డను పురుట్లోనే చంపేశారు, లేకపోతే మందులు వేసి చంపేశారు. ఆమె గర్భంలో ఉన్న శరీరాల పరిస్థితి ఏమిటి? వాళ్ళందరూ రాలిపోరా? నేల రాలిపోరా? మట్టి కలిసిపోరా? దేవుడు ప్రశ్నించడా? కాబట్టి ఆడవాళ్ల పట్ల వివక్షత చూపించకండి. మీ బిడ్డలను దేవునిలో పెంచండి. ఆడబిడ్డలు పుడితే గొప్ప తల్లులనుగా మీరు వాళ్ళని తయారు చేయగలగాలి. గొప్ప తల్లులు కావాలి. నేను ప్రార్థన చేస్తుంటాను. ఆడపిల్లలు పుట్టినరోజులప్పుడు మీరు చూశారు లేదు, అనేక జనాంగములకు నీ కుమార్తె తల్లి కావాలి. అనేక జనాంగములకు తల్లి కావాలి. ఎవరు? చిన్నపిల్ల గురించి బిడ్డను ఎత్తుకుని నేను చేసే ప్రార్థన అన్నది. చిన్నపిల్లని ఎత్తుకుని జనాంగములకు తల్లి కావాలి. అందుకే పుట్టించాడు ఆడపిల్లను. ఆ లోకాలను మార్చగలిగే, నోటి వాక్కుతో మార్చగలిగే వీరుడు కావాలి. అందుకే పుట్టించాడు మగపిల్లాన్ని దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి. స్త్రీ విలువ స్త్రీ గమనించాలి, స్త్రీ విలువ పురుషుడు గమనించాలి, ఆడబిడ్డ విలువ పురుషులు గమనించాలి, స్త్రీలు గమనించాలి. కారణం దాన్ని ప్రసాదిస్తున్నది దేవుడు కనుక. కాబట్టి అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా, అబ్బాయి అయితే కడుపు మొయ్యాలా అనే పాఠపు సారాంశం ఇది. ఓకే, వెరీ గుడ్.